చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. అగో మన వాళ్ళు అయితే ఆడ పోతున్నారు. ఒకసారి చూడండి, మొత్తం చూపిస్తాను. బాగా తిరిగినా నేను కింద వాడతా బాండ్లు జాతర ఇంకా వాళ్ళేరా, ఇదేరా ఇంకా వాళ్ళే గుడాలు. అంటే ఈరోజు పడవా? ఈరోజు వస్తారే ఉరకాకు పిల్లగాని బాటిలో నీళ్ళను బాట ఆడంగున్నట్టుంది కదనా రవి? బాట ఇట్లానా? వచ్చి కూర్చుంటున్నావు. మా వాళ్ళకు ఫుల్ అయితే ఉంటుంది. వాళ్ళు కూడా చేస్తారు జాతర బొమ్మలు ఇట్లా. వాళ్ళ రూమ్ మా రూమ్ ఇంకెళ్ళి వాళ్ళ ఇల్లు. మేనికి కూడా ఎక్కుదాం పాండి. మన టెంకుట ఎక్కినట్టు అది తాళమే ఏం కదా సుర్రు అంటున్నాయా? మొక్కిపోదాం పాటి. బాగుంది కదా? ఇదేమంటారు? బాగా దిగస్తాం అంటారు. బాగా దిగస్తాం అంటారు. ఆ గుడికాడికి పంపాలి రవి. ఇప్పుడేమో బాగా వస్తుంది ఫ్రెండ్స్. అదే జాతర అని అన్నాం కదా, బిజినపల్లి జాతర అని. జాతర అయితే ఇంకా ఏం పర్లేదు, జాతర అయితే రెడీ కాలేదు. ఇంకా మామూలుగా టెంపుల్కి అయితే వచ్చి చూసి కిందికి అయితే వెళ్ళిపోతున్నాం. ఏం లేదు అసలు. ఇక టెంపుల్ చూడండి ఎట్లా రవి కదా. ఇగో టెంపుల్కి అయితే వచ్చినాం. ఇంకా టెంపుల్ చూసుకొని అసలు ఎవరు ఆడ ఏం పర్లేదు, గుడాలు లేవు, యాది లేవు, అసలు ఖాళీనే ఉన్నాం. ఇంకా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ అవతల పక్క ఉంది, ఆడికైతే వెళ్తున్నాం. ఆడ ఎట్లా ఉందో టెంపుల్ అయితే ఆడ చూపిస్తా చూడండి. ఓకే. టెంపుల్ అయితే బ్రహ్మంగారి ఫోటో అయితే ఉంది, మరి బ్రహ్మంగారి గుడే కావచ్చు. చాలా బాగుంది కానీ ఇంకా చూద్దాం, మొత్తం చూద్దాం ఫ్రెండ్స్. ఇవతల పక్క అయితే చాలా బాగుంది. మేము వెనక సైడ్ నుంచి అయితే
ఇంకా ట్యాంక్ హలో చాలా బాగానే ఉంది. ఇదైతే బిజినపల్లి గుట్ట ఏది వెంకటేశ్వర శ్రీ అనంతగిరి లక్ష్మీ వెంకటేశ్వర. చూడండి ఫ్రెండ్స్, శ్రీ 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 అనంతగిరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి అయితే లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం లాగేసారు. చూడండి ఒకసారి, ఈ విధంగా ఉంది. లోపల అయితే చాలా బాగుంది. చూడండి, ఇక లోపల అయితే సూపర్గా ఉంది. జాతర ఉంది అని అనుకున్నాం కానీ ఒకసారి టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తామని అనుకున్నాం కానీ ఇంకోన్నారు కిందికి వెళ్దాం. నాగర్ కర్నూలు అవతల పక్క పోదాం. ఆ గుండె గిట్ల కొట్టుకుంటాం. టెంపుల్ కాడికి వచ్చినాను.